వెల్కమ్ బ్యాక్. చంద్రశేఖర్ గారు, యాక్చువల్గా మనం చూసుకుంటే ఆగస్టులోనే థర్డ్ వేవ్ అని కూడా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. నిజమేనా? థర్డ్ వేవ్ అయితే ఆగస్టులో మనకి పొంచి ఉందంటారా? థర్డ్ వేవ్ ఆగస్ట్లో పొంచి ఉంది. ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ. ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. మోస్ట్లీ ఏంటంటే థర్డ్ వేవ్ ఈ రోజు వస్తుంది అని ఎవరూ చెప్పలేరు. దీస్ ఆర్ ఆల్ ద పాండమిక్ ప్రెడిక్షన్స్. వాళ్ళకి కొన్ని మోడల్స్ ఉంటాయి. వేరే చోట్ల ఎలా జరిగిందనే దాన్ని బట్టి దే విల్ డూ దిస్. ఇలాంటి పరిస్థితుల్లో థర్డ్ వేవ్ ఆగస్ట్లో వస్తుంది, సెప్టెంబర్లో వస్తుంది, డిసెంబర్లో వస్తుంది. ఇలా జ్యోతిష్యం చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వాట్ ఎవర్ దే ఆర్ ప్రిడిక్టింగ్ ఈస్ త్రూ సమ్ మీన్స్ ఈ పాండమిక్ కోసం వీళ్ళకి కొన్ని స్టడీస్ ఉంటాయి. కానీ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ వీ మే గెట్ దిస్ కైండ్ ఆఫ్ వేవ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. దట్ ఈస్ వాట్ అంటే ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వేర్ ఐ స్టడీ. వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ రీసెంట్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. వాట్ ఈస్ ప్రిడిక్టింగ్ ఇస్ 6 to 8 months 6 to 8 months దట్ కమ్స్ అరౌండ్ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్. ఈ లోపల ఆల్రెడీ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ డిసీజ్. చాలా మందికి ఈ జబ్బు వచ్చింది. కొంతవరకు యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. కొంతమంది వ్యాక్సినేషన్ ఈ మధ్య కాలంలో బాగా తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకోవటం మూలాన ఏమవుతుందని అంటే దిస్ వేవ్ మే గెట్ డిలేడ్. బట్ దిస్ ఇస్ ఆల్ మై ప్రెడిక్షన్. ఐ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. కానీ రావడం అనేది తప్పదండి, తప్పకుండా వస్తుంది. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద థర్డ్ వేవ్. దానికి ఏంటంటే సంసిద్ధమై ఉండాలా. వి షుడ్ నో. అంటే ఇంకొకటి చంద్రశేఖర్ గారు, యాక్చువల్గా ఇప్పటి వరకు మనం తీసుకుంటే అంటే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే డెల్టా అంటున్నాం, డెల్టా ప్లస్ అని అంటున్నాం. అంటే కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, మ్యూటెంట్స్ వస్తున్నాయి. వచ్చేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వ్యాక్సిన్స్ అనేవి మన ప్రజలకి వేసుకుంటున్నాం కూడా. అంటే ఇది సమర్థవంతంగా మరి మిగతా వేరియంట్స్కి వచ్చేదానికి ఎదుర్కొనే అవకాశం ఉందని అంటారా? లేకపోతే వేరియంట్స్ని బట్టి మనకి వ్యాక్సిన్ కూడా మారే ఛాన్సెస్ ఉందని అంటారా? ఇప్పుడున్న వేరియంట్స్ కి మాత్రము ఈ వ్యాక్సిన్స్ రైట్ నో వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ అవి 70% ఎఫికసీ దే ఆర్ షోయింగ్. వెదర్ ఇట్ ఈస్ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఆర్ వాట్ ఈస్ ద ఫైజర్ ఆర్ మోడర్నా వ్యాక్సిన్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి అని రీసెంట్ స్టడీస్ లో తెలిసింది. దీస్ ఆర్ ఆల్ ప్రిలిమినరీ స్టడీస్. అంటే ఫర్దర్ స్టడీస్ కంప్లీట్ గా చేసి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ లో దెన్ దే విల్ పబ్లిష్ ద స్టడీస్. అప్పుడు మనము అథెంటికేటెడ్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తొందరగా చేసిన ఈ రీసెర్చ్ లో వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ దే కెన్ ప్రొటెక్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ వేరియంట్స్. ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా బికాస్ ఈ కరోనా వ్యాక్సిన్ కూడా లైక్ ఏ ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్ వాట్ వీ హ్యావ్ ఇస్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ వ్యాక్సిన్. ఈ సంవత్సరమే కాదండి, ఇప్పుడు 2021 వ్యాక్సిన్ ఈజ్ రన్నింగ్. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటారు, ఫ్లూ వ్యాక్సిన్. ఇది నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ వేరే అప్పుడున్న స్ట్రెయిన్స్ ని దే విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది స్ట్రెయిన్స్ అండ్ పుట్ ఇట్ యాజ్ దాన్ని మనకి వ్యాక్సిన్ రూపంలో అందిస్తారు. ఓకే, సో న్యూవర్ స్ట్రెయిన్స్ వచ్చే కొంది we may need a newer vaccines also. We may need newer vaccines also. It keeps changing. ఒక వ్యాక్సిన్ జీవితాంతం పనిచేయడానికి బికాస్ this is a virus which keeps mutating. మనకి ఇప్పుడు ట్యూబర్కులోసిస్ కి BCG అని వ్యాక్సిన్ వేస్తారు. అది ఒకసారి జీవితంలో ఫస్ట్ బర్త్ పుట్టగానే ఎడమ చేతి మీద వేస్తారు. అందరికి ఒక పెద్ద మచ్చ ఉంటుంది. అది లైఫ్ లాంగ్ వ్యాక్సిన్. కానీ ఈ వ్యాక్సిన్స్ ఉంటాయి చూడండి, దే ఆర్ నాట్ లైఫ్ లాంగ్ వ్యాక్సిన్. ఇట్ మే బి ఇయర్లీ వ్యాక్సిన్, వి డోంట్ నో. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడున్న స్ట్రెయిన్స్ కి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది, నెక్స్ట్ ఇయర్ స్ట్రెయిన్స్ కి ఇట్ మే నాట్ ప్రొటెక్ట్ యూ. అండ్ అవర్ సైంటిస్ట్స్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వ్యాక్సిన్స్. They will bring out more and more vaccines in future. They will bring out more and more vaccines in future. That will make a lot of sense. Okay. అంటే మనం కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఆల్రెడీ వేసుకొని ఉన్నారు. ప్రెసెంట్ అయితే ఎక్కువ అంటే మనకి ఇదే కాబట్టి అందుబాటులో ఉన్నది, మనం ఇదే వేసుకుంటున్నాం. అంటే బూస్టర్ డోస్ అనేది ఖచ్చితం అంటారా చంద్రశేఖర్ గారు?
ఇప్పుడు అందరికి 2 డోసెస్ ఇస్తున్నాం కదా! హ్మ్. దిస్ ఈస్ లైక్ బూస్టర్ డోస్ ఈస్ ఎ మస్ట్. హ్మ్. బూస్టర్ డోస్ ఈస్ మస్ట్. హ్మ్. కానీ ఫస్ట్ డోస్‌కే మంచి ప్రొటెక్షన్ వస్తది. ఓకే. బూస్టర్ డోస్ విల్ ఆగ్మెంట్ దట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నమాట. హ్మ్. ఆ రెస్పాన్స్‌ని ఇంకా పెంచేదానికి అవకాశం ఎక్కువ ఉంటది. హ్మ్. సో, బూస్టర్ డోస్ ఈస్ ఎ మస్ట్. హ్మ్. ఒక డోస్ కనీసం తీసుకోగలిగితే ఏంటంటే, ఈ మన ఇండియా జనాభా ఆల్మోస్ట్ 138 క్రోర్స్ అండి. హ్మ్. విచ్ ఈస్ ఎ హ్యూజ్‌లీ పాపులస్ కంట్రీ. హ్మ్. ఇంతమందికి వ్యాక్సిన్ తయారు చేయాలన్నా, ఇంతమందికి వ్యాక్సిన్ వేయాలన్నా గూడా హ్మ్. ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ ఇష్యూ. యెస్. ఆ! హ్మ్. అందుకనే గదా! మనం ఇంత సఫర్ అవుతుంది. యెస్. వేరే కంట్రీస్ చిన్న చిన్న కంట్రీస్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఈస్ ఎ కంట్రీ వేర్ దే డిడ్ ద వ్యాక్సినేషన్ ఫర్ ద హోల్ హ్మ్. ఆ! హ్మ్. కంట్రీ మొత్తం వ్యాక్సిన్ యేసుకున్నారు. దే ఆర్ ఆల్ ప్రొటెక్టెడ్. ఈ న్యూ స్ట్రెయిన్స్ మూలంగా వాళ్ళు కొంచెం అప్రమత్తమై దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ థాట్. హ్మ్. ఆ! మన ఇండియాలో ఏంటంటే విత్ ద హ్యూజ్ పాపులస్ కంట్రీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యారీ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ హ్మ్. థింగ్స్ అన్నమాట. యెస్. ఆ! సో, ఫ్యూచర్‌లో ఇట్ మే నీడ్ న్యూయర్ వాక్సిన్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. హ్మ్. వి మే నీడ్ టు గో ఫర్ ఫర్దర్ వాక్సిన్స్. హ్మ్. వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అనేది. హ్మ్. హ్మ్. యెస్. అలాగే ఇంకొకటి చంద్రశేఖర్ గారు అంటే కాంబినేషన్స్ కూడా మార్చి వేసుకుంటే మనకి బావుంటుంది అనేది కూడా ఒక కథనం అయితే వచ్చింది. అంటే నేనైతే చదివాను. అంటే ఇప్పుడు కోవాక్సిన్ వేసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవాక్సినే వేసుకోవాలి. లేకపోతే 2 డోసెస్ వేసుకున్న తర్వాత మనం బూస్టర్ డోస్ వేసుకునేటప్పుడు కొంచెం వేరేది ఏదన్నా వేసుకుంటే కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ వెంటనే కొంచెం పెరుగుతుంది అనేది కూడా ఒక అపోహ అయితే ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆహ్, కాంబినేషన్ వాక్సిన్స్ అనేది దాని మీద ఎక్కువ స్టడీస్ జరగల. హ్మ్. దేర్ ఈస్ ఓన్లీ వన్ స్టడీ విచ్ హ్యాపెండ్ విత్ ద హ్మ్. ఆహ్, కోవిషీల్డ్ హ్మ్. అండ్ ఫైజర్ వాక్సిన్. ఓకే. One హ్మ్. of the best combination available in the world at the moment, which ఓకే. has been proved. హ్మ్. which has been proved. యూకే స్టడీస్‌లో ప్రూవ్ అయింది. అమెరికన్ స్టడీస్‌లో కూడా ప్రూవ్ అయింది. మనము 2 డోసులు కోవిషీల్డ్ తీసుకొని ఒక హ్మ్. బూస్టర్ డోస్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే హ్మ్. విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రొటెక్షన్ విత్ ద ఇమ్యునోజెనిసిటీ ఆఫ్ అరౌండ్ 98% వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. So this is the only combination vaccine which is being tried హ్మ్. and tested. ఓకే. ఈ స్టడీస్ మీకు ఫ్యూచర్‌లో మీకు అందరికీ తెలుస్తాయి గూడా. హ్మ్. అందుకనే ఇండియన్ గవర్నమెంట్ వాస్ కీన్ ఆన్ గెట్టింగ్ దిస్ ఫైజర్ వాక్సిన్ ఓకే. ఇమ్మీడియేట్‌లీ. ఓకే. కానీ దాంట్లో కొన్ని హర్డల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏవేవో అడుగుతున్నారు. హ్మ్. సో అవన్నీ ఆ డిమాండ్స్ ఫుల్‌ఫిల్ చేస్తేనే వాళ్ళు వస్తామంటున్నారు. హ్మ్. సో ఇది యాక్చువల్‌గా అయితే జూలై ఫస్ట్ వీక్‌లో ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాకి రావాలి. As ఓకే. per the media reports. యెస్. But హ్మ్. it has been delayed. హ్మ్. But we are getting Moderna very in కొద్ది రోజుల్లోనే రావచ్చు. Moderna will be available. హ్మ్. Huh? So these two are the one of the best vaccines అండి. Their technology is different. హ్మ్. These are all mRNA vaccines. హ్మ్. Huh? హ్మ్. అండ్ వాటి ఎఫికసీ కూడా ఫస్ట్ వాళ్ళే కదా ప్రూవ్ చేసుకుంది. 95% ఎఫికసీతో వాళ్ళు మార్కెట్‌లోకి వచ్చారు వీళ్ళిద్దరు. హ్మ్. ఒకళ్ళు 90 ఒకళ్ళు 95తో హ్మ్. మోడర్నా అండ్ ఫైజర్ వ్యాక్సిన్స్. హ్మ్. బికాస్ దే ఆర్ ద లీడర్స్ ఇన్ ద వరల్డ్. హ్మ్. Pfizer is always doing a lot of research, హ్మ్. and they have superpower as far as the vaccines are concerned. హ్మ్. సో ఈ 2 వ్యాక్సిన్స్ తీసుకోవటం మూలాన మనకి చాలా వరకు ఇది కోవిషీల్డ్ తీసుకొని ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. కానీ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినా గానీ వాళ్ళు ఇంకా ఒకప్పుడు వాళ్ళే దరఖాస్తు చేసుకున్నారు డిసెంబర్‌లో. వి హ్మ్. వాంటెడ్ టు బిగిన్ ద వ్యాక్సిన్. కానీ మనం ఇవ్వలేకపోయాం అప్పుడు. హ్మ్. మరి అవి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి చాలా గైడ్‌లైన్స్ ఉంటాయి. సో హ్మ్. అండ్ నీతి ఆయోగ్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. హ్మ్. నీతి ఆయోగ్ చీఫ్ ఉన్నారు. హ్మ్. డాక్టర్ వికే పాల్ అని. హి ఈస్ మై టీచర్ ఆల్సో ఓకే. ఇన్ ఎయిమ్స్ ఢిల్లీ. హ్మ్. వీళ్ళంతా స్టడీ చేసి దే విల్ అప్రూవ్ ఆల్ దీస్ వ్యాక్సిన్స్. హ్మ్. రీసెంట్లీ ఐసీఎంఆర్ has approved the vaccine for Government of India and Ministry of Health and Family Welfare has approved the vaccine for pregnant women. హ్మ్. ఇప్పుడు ఇందాక మేడం ఆల్రెడీ మాట్లాడుతా చెప్పారు కూడా కదా. హ్మ్. హ్మ్. సో హ్మ్. ఇట్ ఈస్ ఇది అప్రూవ్ అయిన తర్వాతే నౌ దే ఆర్ గివింగ్ ఇట్. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దాంట్లో బెస్ట్ డీల్ ఏంటంటే అసలు వేసుకోని దాని బదులు డెఫినెట్‌లీ ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ప్రెగ్నెంట్ మదర్ యాస్ వెల్ యాస్ ద బేబీ. హ్మ్.
ఐ ఆల్వేస్ రికమెండ్ వ్యాక్సినేషన్ ఫర్ ఆల్. మనకి చాలా అపోహలు ఉండటం మూలన మనం కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే తీసుకోకూడదని, అది ఉంటే తీసుకోకూడదు, ఇది ఉంటే తీసుకోకూడదు, రకరకాలుగా మాకు ఎక్కడ థ్రాంబోసిస్ వచ్చేస్తుందేమో, రక్తం గడ్డలు కట్టేస్తుందేమో. రీసెంట్లీ దేర్ వాజ్ ఎ స్టడీ, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసే ఉంటారేమో. ఎస్. అది ఇంజెక్షన్ టెక్నిక్ సరిగా లేకపోతేనే ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ దే ఆర్ గివింగ్ ద ఇంజెక్షన్ హియర్, అది 90 degrees లో మనకి ఇంట్రామస్కులార్ గా వెళ్ళాలి. ఇంట్రామస్కులార్ అంటే డీప్ మజిల్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, దట్ ఈస్ ద గుడ్ టెక్నిక్. సమ్ ఆఫ్ ద అన్ట్రైన్డ్ పీపుల్ దే గివ్ ఇట్ లైక్ ఏ స్లాంట్ కి ఇలా ఇస్తారు, చర్మం కింద ఇచ్చినట్టు. లైక్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు చూడండి, ఆ టైప్ లో ఇస్తే అది పని చేయదు కాదు కదా, లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయండి. సో అవర్ పీపుల్ షుడ్ బి ట్రైన్డ్ ఎనఫ్ టు గివ్ ద వ్యాక్సిన్స్. Whatever the technique which you are showing on the screen is the correct technique. It should go vertically. 90 degrees లో వెళ్ళాలి. అప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ రావు. ఆ కాంప్లికేషన్స్ వెరీ మినిమల్. దాన్ని ఒక పెద్ద భూతద్దం లాగా చూపించేశారు మీడియా అంతా. చాలా మంది బ్యాక్డ్ ఆఫ్. మెనీ పీపుల్ ఆర్ నాట్ కీన్ టు కమ్ టు ద వ్యాక్సిన్ సెంటర్స్ టు గెట్ వ్యాక్సినేటెడ్. We should mobilize more and more people, more and more. అంటే చంద్రశేఖర్ గారు, ఇప్పుడు నార్మల్ గా పెద్దవాళ్ళు తీసుకున్నా లేకపోతే కొంతమంది రెగ్యులర్ గా, ఇప్పుడు చిన్న పెద్ద అనే భేదం ఏం లేదు. ఒక జబ్బు రావడానికి ఎగ్జాంపుల్ మనం షుగర్ తీసుకుంటే కనుక దానికి ఏజ్ లిమిట్ ఏం ఉండట్లేదండి. ఇప్పుడున్న రోజుల్లో చూసుకుంటే కనుక వాళ్ళు రెగ్యులర్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటుంటే కనుక ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చా వేసుకోకూడదు అనేది స్టిల్ ఇంకా ఒక కన్ఫ్యూజన్ లోనే ఉంది. ఈ రోజు వరకు కూడా యూత్ తీసుకుంటున్నా కూడా ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరేమంటారు? అసలు vaccines, there are no contraindications except for the person who is on immunosuppressive drugs. ఇప్పుడు కొన్ని లైవ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, కిల్డ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. కిల్డ్ వ్యాక్సిన్స్ ఇందాక మేడం అంటున్నారు కదా, డెడ్ వ్యాక్సిన్స్ అని. ద సేమ్ థింగ్ ఈజ్ ఎ కిల్డ్ వ్యాక్సిన్. అండ్ దెర్ ఆర్ సమ్ లైవ్ వ్యాక్సిన్స్ ఆర్ ఆల్సో దేర్. వెన్ యు ఆర్ ఆన్ ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్, కొన్ని మన ఇమ్యూనిటీని సప్రెస్ చేసే డ్రగ్స్ లో ఇలాంటి తీసుకుంటున్నప్పుడు వన్ షుడ్ నాట్ ఐడియల్లీ టేక్ దీస్ లైవ్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్. అది మనకి వ్యాధి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. కొన్ని రకరకాల. ఇంకొకటి ఏమో అనాఫైలాక్టిక్ షాక్ అని ఉంటది. కొన్ని వ్యాక్సిన్స్ మూలంగా మనకి ఇప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ వేస్తే ఇంతకు ముందు కాలంలో పెన్సిలిన్ అని ఉండేది, బిఫోర్ 2000. అది పాపులర్ యాంటీబయాటిక్. 1980s లో వన్ ఆఫ్ ద పాపులర్ యాంటీబయాటిక్స్. అలాంటి పెన్సిలిన్ ఇంజెక్షన్ వేయగానే పిల్లోడు చనిపోయాడని, చాలా మంది గొడవ చేశారని ఇలాంటి రిపోర్ట్స్ వచ్చాయి. దట్ ఈస్ కాల్డ్ అనాఫైలాక్టిక్ షాక్. అది ఆ షాక్ వచ్చినప్పుడు వాళ్ళకి శ్వాసకోశ నాళం పూడుకుపోవటం మూలన వాళ్ళకి శ్వాస అందకి చనిపోతుంటారు. ఇలాంటి అనాఫైలాక్టిక్ షాక్ వచ్చే వాళ్ళు అలాంటివి ఉన్న, అందుకనే వి అడ్వైజ్ దెమ్ టు టేక్ ద వ్యాక్సినేషన్ ఇన్ ఏ ప్రాపర్ సెంటర్ వేర్ దే కెన్ మేనేజ్ ఆల్ దీస్ రియాక్షన్స్. ఇలాంటి మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి రియాక్షన్స్ ఏమన్నా ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. 99% of the public can take vaccinations. This will produce lot of immunoglobulin. వాళ్ళందరికీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో స్ప్రెడబిలిటీ ఆగిపోద్ది. ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాపించేది అనేది ఆగిపోవటం వలన డిసీజ్ కెన్ ఈజీలీ బి ప్రివెంటెడ్. సో ఇదే కదా మనకు హర్డ్ ఇమ్యూనిటీలో జరిగేది. ఎక్కువ మంది దగ్గర యాంటీబాడీస్ ఉన్నాయి అనుకోనండి, వ్యాధి స్ప్రెడ్ అవటం అనేది ఫర్దర్ గా ఆగిపోతుంది. అది అచీవ్ చేస్తామేమోనని లాస్ట్ ఇయర్ అంతా మనం చాలా వెయిట్ చేసాం. హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి కానీ హర్డ్ ఇమ్యూనిటీ ఏమీ రాలేదు. ఈవెన్ ఇంత పెద్ద కంట్రీలో హర్డ్ ఇమ్యూనిటీ అంటే అందరికి నియర్లీ 70% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియన్ కాంటినెంట్ షుడ్ హ్యావ్ యాంటీబాడీస్. అప్పుడు మనకి వ్యాధి స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది అనమాట. అలాంటిది జరగాలంటే చాలా కష్టం ఇంత పెద్ద హ్యూజ్ కంట్రీలో. వ్యాక్సిన్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అండి. దెర్ ఈస్ నో అదర్ వే అవుట్. మనకి వేరే దారి ఏమి లేదు. వీలైనంత త్వరగా ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ద వ్యాక్సినేషన్. నౌ
వ్యాక్సినేషన్ హ్యాస్ బీన్ గివెన్ టు ద పబ్లిక్. ఇది ప్రైవేట్ సెక్టర్‌లో అందరికీ ఇస్తున్నారు గూడా. ఇలా ఇవ్వడం మూలాన ఏంటంటే ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగితే మనకి హైదరాబాద్‌లో గూడా దేర్ ఈస్ మాస్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ గోయింగ్ ఆన్. ఈ మధ్య హైటెక్ సిటీ ఇది హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది. ఇలా ఎస్. మల్టిపుల్ వ్యాక్సినేషన్స్ బాగా లిబరల్‌గా జరిగితే those who can afford they can take the vaccine. Those who can't afford, government is already giving the vaccines at ఎస్. free of cost in the government sector. సో ఇవన్నీ వ్యాక్సిన్ బాగా ఇవ్వగలిగితే మనకి చాలా వరకు ఈ డెత్ థర్డ్ రేట్. వేవ్ కూడా ప్రివెంట్ చేయడానికి ఇంత ఇంత భయంకరంగా రాదు. అట్లీస్ట్ వేవ్ రావడం అనేది ఇన్ఎవిటబుల్, అది తప్పకుండా వస్తుంది. కానీ ఇంత దారుణంగా డెత్స్, ఇంత చండాలమైన పరిస్థితులు మనకు రాకుండా జాగ్రత్తగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఎస్. రైట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ లేడీకి ఏదైనా వేసుకోవచ్చు అనేది అయితే మనకు ఒక ప్రకటన అయితే వచ్చింది కాబట్టి అంటే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే తల్లి బిడ్డకి ఇద్దరికి క్షేమమే అంటారా చంద్రశేఖర్ గారు? తప్పకుండా క్షేమమేనండి. తప్పకుండా క్షేమమే. తల్లి బిడ్డ ఇద్దరు డెఫినెట్లీ దే విల్ బి ప్రొటెక్టెడ్. ఈ ఈ వ్యాక్సిన్ తీసుకోవటం మూలన బేబీ కూడా కొంతవరకు ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ట్రైమిస్టర్ తీసుకుంటే మేడం ఇందాక ఆల్రెడీ చెప్పారు, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ వుడ్ బి ద ఐడియల్. ఫస్ట్ ట్రైమిస్టర్ లో అంటే ఏదైనా రియాక్షన్స్ వస్తే అబార్షన్ అవడానికి అవకాశం ఉందేమో అని అన్నారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ రికమెండింగ్ ద వ్యాక్సిన్ ఫర్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్. వీలైనంత వరకు అంతమంది. అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ అండి. ఇమ్యూనిటీ పోయిన దశ, అది తగ్గిపోయిన దశ. సో దే నీడ్ మోర్ వ్యాక్సిన్. నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ దెమ్సెల్స్, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటమే కాకుండా ఇంకొక ప్రాణాన్ని కూడా కాపాడుతున్నట్టు వాళ్ళు. అంతే కదా. ఇండైరెక్ట్ గా దే ఆర్ సపోర్టింగ్ ద చైల్డ్ ఆల్సో. సో vaccinating a pregnant woman is a very good very good thing government of India has taken. Good step అది. I welcome ప్లానింగ్ కి this. ముందు 2 డోసెస్ కంప్లీట్ చేసుకుంటే కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. That is true. Already మేడం ఇందాక ఎంఫసైజ్ చేశారు కదా దాని గురించి. బిఫోర్ దే వాంటెడ్ టు లుక్ ఫర్ ఎనీ ప్రెగ్నెన్సీ, ఇఫ్ దే గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ గో ఫర్ ప్రెగ్నెన్సీ ఇంకా మంచిది అని చెప్పారు. ఇందాక ఆల్రెడీ షీ వాజ్ ఎంఫసైజింగ్ ఆన్ దాట్. సో వ్యాక్సిన్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం ఇంకా మంచి అవకాశమే. బట్ ఇవన్నీ ఓన్లీ కొన్ని సెక్టర్ ఆఫ్ పాపులేషన్ లోనే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అవి ఐవీఎఫ్ సెంటర్స్ లో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్ జరిగిపోద్ది చాలా మందికి. వెరీ ఫ్యూ మదర్స్ దే నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్, దే గో టు దిస్ కైండ్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్, ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ వేర్ దే కెన్ ప్లాన్ దేర్ థింగ్స్. కానీ మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ అనేది జనరల్ గా న్యాచురల్ గా ఇట్స్ ఎ గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఆటోమేటిక్ గా when the wife and husband she will get pregnant and no time they may carry the baby. సో అక్కడ మనం ప్లానింగ్ ఏం చేసుకోవటానికి మన చేతుల్లో ఏం ఉండదు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసి. అంటే చంద్రశేఖర్ గారు ఇది వరకు కూడా ఎవరైనా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా కోవిడ్ తో? చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్, మెనీ ప్రెగ్నెంట్ ఉమెన్ హావ్ బీన్ ఎఫెక్టెడ్. అండ్ వి హ్యాడ్ ద బేబీ కూడా చాలా సిక్ అయిన కండిషన్స్ ఉన్నాయి. పురిటిలోనే బేబీ వాస్ పాజిటివ్. అండ్ మీకు ఇందాక చెప్పాను మీకు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అండ్ చిల్డ్రన్ అని. అలాగే న్యూ బార్న్ పీరియడ్ లో వచ్చేదాన్ని మిస్ ఎన్ అంటారు. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ న్యూ బార్న్. ఎన్ సి ఈస్ ఫర్ చైల్డ్, ఎన్ ఈస్ ఫర్ నియోనేట్. నియోనేట్ అంటే న్యూ బార్న్. అలా వచ్చి చాలా వెంటిలేటర్ మీదకి వెళ్ళి వాళ్ళకి శ్వాస అందక చాలా కష్టపడి బ్రతికిన బిడ్డలు కూడా ఉన్నాయి. రీసెంట్లీ వీ హ్యాడ్ ఎ సర్వైవల్ ఆఫ్ వన్ న్యూ బార్న్ ఇన్ కిమ్స్ కొండాపూర్, which came in the news also. A very small tiny baby weighing some 900 grams లో పుట్టింది. And they did a very good job. అక్కడ ఉన్న నియోనటాలజీ టీమ్ దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ దే సేవ్ దట్ బేబీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు పెద్దవాళ్ళే తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు
న్యూ బార్న్ కి కోవిడ్ వస్తే అంత సీరియస్ అయితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. ఎస్. ఎస్. And ఎస్. it is very difficult to save those kind of babies, and that too a preterm baby, which is at more risk. ఎస్. ప్రీటైమ్ బేబీస్ అనేవి చాలా రిస్క్ లో ఉంటాయి, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. అవును. అలాంటి బేబీస్ కూడా మన కంట్రీలో సేవ్ చేస్తున్నారు. అవర్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్ వర్క్. ఎస్. అంటే చాలా చంద్రశేఖర్ గారు ఇంకొకటి అంటే ప్రెగ్నెంట్ టైంలో గనక ఒకవేళ కోవిడ్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు టీకా వేసుకునే ఛాన్స్ ఉంటుంది అంటారా? వేసుకోవచ్చా? అంటే కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత యూ మీన్ టు సే? లేదు, క్యారింగ్ లో ఉన్నప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఒకవేళ కనుక కోవిడ్ వచ్చింది అనుకోండి, అటాక్ అయ్యింది అని అనుకుంటే కనుక వేసుకునే ఛాన్స్ ఉంటుందంటారా ఆ టైంలో? వీ కెనాట్ టేక్ ద వ్యాక్సినేషన్. ఓకే. అట్లీస్ట్ ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఒక 3 months ఆగాలండి వ్యాక్సినేషన్ కి. ఓకే. ఓకే. అవును. యూ కెనాట్ టేక్ ద వ్యాక్సిన్ ఇమీడియట్లీ. ఓకే. దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకు కోవిడ్ వచ్చి ముఠములు కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి, అండ్ వ్యాక్సినేషన్. సో ఇట్ ఈస్ నాట్ ఐడియల్. అట్ ద ప్రజెంట్ రికమెండేషన్ ఈస్ 3 months. ఓకే. 3 months వరకు ఆగిన తర్వాతే మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. అటువంటి పరిస్థితి వస్తే ఓన్లీ 3 months వరకు వెయిట్ చేసి దెన్ దే కెన్ టేక్ ద వ్యాక్సినేషన్. ఎస్. రైట్. వెంటనే తీసుకోవటానికి మాత్రం వీలు పడదు. ఓకే. వీలు పడదు. అది మంచిది కూడా కాదు. ఓకే. పుట్టింగ్ దేర్ రిస్క్ లైఫ్స్ ఇన్ రిస్క్ అన్నమాట. రైట్. వాళ్ళ జీవితాలను అనవసరంగా రిస్క్ లో పెట్టుకోవడమే అవుతుంది. ఎస్. రైట్. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు లైవ్ లో జాయిన్ అయిందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్.